మనం 100 ఇయర్స్ బతికినా, 90 ఇయర్స్ బతికినా, 50 ఇయర్స్ బతికినా, లేదు యవ్వనంలోనే చనిపోయినా, మనందరికీ చావు అనేది తథ్యం. ఇది జగమెరిగిన సత్యం. మరి అలాంటి చావు మీ జీవితానికి అంతమా లేక ఆరంభమా అనేది తెలుసుకోవడానికే ఈ ఆసక్తికరమైన చర్చ. నిత్యం మన మదిలో మెదిలే ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ డైవ్ ఇంటు ద డిస్కషన్. I'm inviting Sharif and Harshita. Thank you, Ramadevi. Hello all. Okay. Thank you so much. I'm Harshita. Thank you for inviting me. హర్షిత, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మరి మరణం మనకి బిగినింగా లేక ఎండింగా? ఖచ్చితంగా ఇది ఎండింగే. కాబట్టి మనం బతికినంత కాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకాలి, సంతోషంగా ఉండాలి. ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ జీవితం పోతే ఇంకో జీవితం లేదు కాబట్టి తిను, తాగు, అనుభవించు, రేపన్నది లేనే లేదన్నట్టుగా ఉండాలి. ఏమంటారు షరీఫ్? ఖచ్చితంగా మీరు చెప్పింది రాంగ్ అని చెప్తాను. ఇది ఖండించదగ్గ విషయం. మరణం అనేది ఈ జీవితానికి ఎండింగ్ ఎంత మాత్రం కాదు. మరణం అనేది మరో జీవితానికి ప్రారంభం. మరణాంతర జీవితానికి ప్రారంభం. సో ఇది ఎంత మాత్రం కాదు. ఓకే, మరణానంతరం జీవితం ఉందని మీరెలా చెప్పగలరు? అసలు చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్తాం లేదంటే స్వర్గంలోకి వెళ్తామని ఏ బేసిస్ మీద అంటున్నారు? మరణానంతరం ఇంకో జీవితం ఉండదు అని మీరు ఎలా చెప్పగలరు? మీరు ఏ బేసిస్ మీద అది లేదు అని చెప్తున్నారు? నాకు అర్థం కాక అడుగుతానండి. సైంటిఫిక్ గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసాలు ఏంటి? నడిచే దగ్గర నుంచి ఎగిరేదాకా వచ్చాం. ఇంకా ఆది మానవుల కాలంలో లాగా మూఢ విశ్వాసాలు దేనికి? మీకు అర్థం అవ్వడానికే చెప్తున్నానండి. సైంటిఫిక్ గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కూడా సైన్స్ మనుషులందరినీ నైతిక ప్రవర్తన గలవారిగా ఎందుకు మార్చలేకపోతుంది? అవును, మీరు కరెక్టే చెప్తున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. నడిచే దగ్గర నుంచి ఎగిరేదాకా వచ్చాం. ఆకులు కట్టుకునే దగ్గర నుంచి ఫ్యాషన్ డిజైన్ వస్త్రాలు ధరించేదాకా వచ్చాం. కానీ ఎక్కడి వరకు వస్తే ఏంటి, ఎక్కడి వరకు వెళ్తే ఏంటి? అవే నైతిక పతనం జరుగుతుంది. అవే దురాచారాలు, అవే అంటే మోరల్లీ మనం డే బై డే సైంటిఫిక్ గా మీరు చెప్తున్నట్టు మనం ఎంత డెవలప్ అవుతున్నా, టెక్నాలజీని మనం ఎంత అడాప్ట్ చేసుకుంటున్నా సరే, మనం మోరల్లీ బ్యాక్వర్డ్ లోనే ఉంటున్నాం. దిగజారిపోతూనే ఉన్నాం. నైతికంగా మనం పతనావస్థకు గురవుతూనే ఉన్నాం. మొరాలిటీ ఎందుకు రావట్లేదు? మీరు చెప్తున్న సో కాల్డ్ సైంటిఫిక్ ఏదైతే ఉందో, టెక్నాలజీ ఏదైతే ఉందో, సైన్స్ ఏదైతే ఉందో, మనుషుల్ని ఎగిరేలా చేస్తుంది కానీ మనుషుల్లో నైతిక ప్రవర్తనను ఎగిరేలా ఎందుకు చేయలేకపోతుంది? అది వేరండి. ఇప్పుడు సైన్స్ పర్సనాలిటీ డెవలప్ చేయదు, కానీ మనిషిని సైంటిఫిక్ గా డెవలప్ చేస్తుంది కదా. మరి దీనికి ఏమంటారు? అందుకే కదా హర్షిత, సమాజంలో అధిక శాతం మంది అత్యంత నైపుణ్యం గల దుర్మార్గులు తయారవుతుంది. ఓకే, సైంటిస్టులు వస్తున్నారు, ఫుల్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, కానీ ఇంకా ఫుల్లీ లోడెడ్ దుర్మార్గులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ టెక్నాలజీ వల్లే వస్తున్నారు. టెక్నాలజీ ఎంతైతే మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. సో నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఓకే మీరు చెప్పేది ఎలా ఉంది? ఇప్పుడు ఆకలేస్తుంది అంటే మనం ఆహారమే తినాలి, దాహం వేస్తుంది అంటే మంచినీళ్ళే తాగాలి. ఇది ఎలా ఉంది అంటే నాకు ఈత కొట్టడం బాగా వచ్చింది కదా అని ఫ్లై చేయమన్నట్టు చెప్పినట్టు ఉంది. ఎవరండి మ్యూట్ చేయండి. ఓకే, ఇందాక చెప్పినట్టు మీరు చెప్పిన లాజిక్ ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తికి స్విమ్మింగ్ బాగా నేర్పించి ఎగురు అని చెప్పినట్టు ఉంది. ఓకే, టెక్నాలజీ అనేది మనల్ని ఫుల్ అప్డేట్ చేస్తుంది, అప్గ్రేడ్ చేస్తుంది, మనం నడిచే దగ్గర నుంచి ఎగిరేలా చేస్తుంది, కానీ నైతికతను మాత్రం తీసుకురాలేదు. దానివల్ల ఏమవుతుంది? ఇందాక నేను చెప్పినట్టు నైపుణ్యం గల దుర్మార్గులు, అటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు. మిలికి బుద్ధి గారు మ్యూట్ చేయండి. హర్షిత, ఐఎమ్ ఆఫ్. కాబట్టి ఇప్పుడు మరణానంతరం మరొక జీవితం ఉందని మనుషులను భయపెట్టి మంచివారుగా మార్చడం కరెక్ట్ అంటారా? ఓహో, కాబట్టి మరణానంతరం మరొక జీవితం లేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు క్రైమ్స్ చేసేసుకోండి, ఎంత విచ్చలవిడిగా నిర్భయంగా బ్రతికేసినా పర్లేదు, ఎలాగైనా జీవించండి, దుర్మార్గాలు చేసేయండి, అక్రమాలు చేసేయండి,
ఇంకా తన, మన భేదాలు లేకుండా మోసాలు చేసేయండి. ఇష్టం వచ్చినట్టు బ్రతికేయండి. ఇంకో జీవితం లేదు. ఇదే జీవితం ఫుల్‌గా మొత్తం హ్యాపీగా కావాల్సినంత ఎంజాయ్ చేసేయండి అని చెప్పడం కరెక్ట్ అని మీరనుకుంటున్నారా? అయినా ఈ మరణానంతరం మరొక జీవితం ఉంటేనే మంచిగా బతకాలని రూల్ ఏం లేదు కదా! మరణానంతరం మరొక జీవితం లేదని నమ్ముతూ గూడా మంచిగా బతకొచ్చు. బతకలేమా? అవసరం ఏముంది? అవసరం ఏముంది? మరణానంతరం మరొక జీవితం లేదు. ఈ జీవితమే ఆఖరి. ఇదే చిట్ట చివరి అనుకున్నప్పుడు కోరికలు మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీకు ఎగ్జామ్ లేదండి. ఇయర్ ఎండ్‌లో ఎగ్జామ్ మీకు లేదు. మీరు చదవాల్సిన అవసరం ఏముంది? మీరు అసల స్కూల్‌కెళ్ళాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు గదా! సంథింగ్ ఏదో ఒక కాంపిటీషన్ పెట్టారు. ఏ ప్రైజు పెట్టలేదు. ఏ ప్రైజు లేదు. నాలెడ్జ్ కూడా రావట్లేదు. ఆ కాంపీట్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదోకటొస్తుంది. ఎగ్జామ్ ఫెయిల్ అవుతారనే కదా కంగారు పడి చదివేది. లైఫ్‌లో దేనికైనా అచీవ్ అవ్వడానికే గదా! మినిమమ్ ఎడ్యుకేషన్ మనం చదివేది. మరి ఏదైనా ఉంటేనే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మనకి దొరుకుతుంది అంటేనే మనం దేన్నైనా కంట్రోల్ చేసుకుంటాం. ఐదర్ దేన్నైనా మనం చేయగలుగుతాం. అది మంచైనా, చెడైనా. ఏదీ లేనప్పుడు చాలా రాముడు మంచి బాలుడు అన్నట్టు బ్రతకాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా తప్పులు చేసుకుంటూ బ్రతకచ్చు. అప్పుడు సొసైటీ ఏమైపోతుంది? అస్తవ్యస్తం అయిపోతుంది. సొసైటీలో ఉన్న బ్యాలెన్స్ ఏమైపోతుంది? అస్తవ్యస్తం అయిపోతుంది. అది మీరు చూడాలనుకుంటున్నారా? ఓహో! ఇలా అంటున్నారా? అయితే 130,00,00,000కు పైగా జనాభా ఉన్న మన దేశంలో కోట్లకు పైగా దేవుళ్ళున్నారు. ఆ వీధికో గుడి ఉంది, మసీదుంది, చర్చులున్నాయి. దేవుడి పైన అపారమైన భక్తి గలవారు ఇంతమందున్నారు. మరి వారిలో చెడు పనులు చేసేవాళ్ళు లేరా? నేరాలు చేసేవాళ్ళు లేరా? చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది అనే ఈ కాన్సెప్ట్ వాళ్ళనెందుకు మార్చలేకపోతుంది? మన దౌర్భాగ్యం అండి బాబు అది. ఏ దేశంలో కూడా లేనంత భక్తి మన దేశంలో ఉంది. ఏ దేశంలో కూడా లేనటువంటి అంతమంది భక్తి పరులు మన దేశంలో ఉన్నారు. అయినా సరే మన దౌర్భాగ్యం ఏంటంటే, ఏ దేశంలో కూడా దేశాలకి మధ్య క్రైమ్ పోటీ ఏదైనా పడితే మన దేశం ఎప్పుడూ ఆల్‌మోస్ట్ ఫస్టు, సెకండు లేకపోతే థర్డు ఈ 3 స్థానాలు కైవసం చేసుకోవడంలో ఎగబాగుతూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏంటి అంటే, ఎలాగైతే డాక్టర్లు, నకిలీ డాక్టర్లు, ఇంజినీర్లు, నకిలీ ఇంజినీర్లు, టీచర్లు, నకిలీ టీచర్లు. అదే విధంగా భక్తులు, నకిలీ భక్తులు. సొసైటీ దేనితో నిండిపోయింది అంటే, నామమాత్ర భక్తులతో నిండిపోయింది. అంటే యాక్చువల్ భక్తి ఇస్తున్న కాన్సెప్ట్ ఇది. ఆ కాన్సెప్ట్‌కి ఎటువంటి సంబంధం లేకుండా సుదూరాల వరకు ఎటువంటి సంబంధం లేకుండా సొసైటీలో ఉన్నటువంటి ఐడియాలజీ ఒకటి. యాక్చువల్ భక్తి లేకుండా నామమాత్ర భక్తులు పెరిగిపోవడం వల్ల ఎక్కువ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది. మీరు చెప్పినట్టు అవును నిజమే ఖచ్చితంగా భక్తి ఎంత విపరీతంగా పెరిగిపోతుందో దాంతో పాటు క్రైమ్ కూడా అంతే విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుచేతనంటే నిజమైన భక్తులు తక్కువైపోయారు. నామమాత్ర భక్తులు ఎక్కువైపోయారు. దానివల్ల భక్తి నామమాత్ర భక్తి ముసుగు వేసుకొని సమాజంలో చెలరేగిపోతుంది. అది. ఆ! అంటే ఇప్పుడు మరణానంతరం మరొక జీవితం ఉంది అనుకుంటే, ఇక మనిషి ఆటోమేటిక్‌గా మంచివాడయిపోతాడా? అంటే ఇంకా అబ్సల్యూట్‌లీ ఓకే. ఫినిష్ చేయండి. మీరు ఫినిష్ చేయండి. ఇంకా ఏ చెడు ఆలోచనలొచ్చినా గూడా ఇంకా అదుపు సాధించే అంత మంచివాడయిపోతాడా? చెప్పండి. ఓకే. అబ్సల్యూట్‌లీ మీరు చెప్పినట్టు ఆటోమేటిక్‌గా మంచివాడైపోతాడు. అస్సలందులో మీరు మీకు సందేహం రావాల్సిన అవసరమే లేదు. అదెలాగా అని మీకు అనిపించొచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే నిర్భయంగా మీరు రూల్స్ బ్రేక్ చేసి తత్వం ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి. తాను రహస్యంగా ఉన్నా, బహిరంగంగా చేసే చెడు పనులకు ఎవ్వరి ముందు నేను అకౌంటబుల్ కాదు. నన్నెవ్వరూ పట్టుకోరు. ఎటువంటి శిక్ష ఉండదు అంటే, ఆ మనిషిలో ఏమొచ్చేస్తుంది? విచ్చలవిడితనం ఏమైపోతుంది? ఉవ్విళ్ళూరిపోతుంది. మనిషికి మరణానంతరం ఒక జీవితం ఉంది. అక్కడ నువ్వు రహస్యంగా, బహిరంగంగా చేసిన సకల చెడు, మంచి పనులు ముందుంచబడతాయి. అతను చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఒంటరిగా అక్కడ ఎవరు నీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండరు. నువ్వు ఒంటరిగా నిలబడి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన న్యాయస్థానం ఉంది. ఇక్కడ న్యాయస్థానం కళ్ళు కప్పొచ్చు. ఇక్కడ ఎఫ్ఐఆర్‌లను నువ్వు తారుమారు చేయొచ్చు. ఇక్కడ అన్యాయాన్ని న్యాయం చేయొచ్చు, న్యాయాన్ని అన్యాయం చేయొచ్చు. కానీ దైవ న్యాయస్థానంలో మనిషి చేసిన అక్రమాలకు, నేరాలకు పర్మనెంట్‌గా, ఎటర్నల్‌గా శిక్ష ఉంటుంది. అలాగే మనిషి చేసిన మంచి పనులకు శాశ్వతమైనటువంటి
బహుమానం ఉంటుంది అనే ఈ ఎఫెక్టివ్ ఐడియాలజీ ఏదైతే ఉందో, ఈ ప్రభావవంతమైన దృక్పథం ఏదైతే ఉందో, అది మాత్రమే మనిషిని ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే బహిరంగంగా ఉన్నప్పుడు చెడు చెయ్యడం నుండి ఆపుతుంది. అదే విధంగా మంచి వైపునకు నడుపుతుంది. ఈ ఆపడం, నడపడం అన్న పనే ధార్మిక గ్రంథాలు చేస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మత పండితులు సృష్టించిన మూఢత్వ మత వ్యవస్థ, మూఢనమ్మకాలపై ప్రజలను నడుపుతుంది. ఈ దైవ గ్రంథాల ప్రస్తావన కాసేపు పక్కన పెడితే అస్సలు పక్కన అసలు పెట్టొద్దండి. ఇదే మన దౌర్భాగ్యం. ఏమైపోయిందంటే ప్రతిసారి ధార్మిక గ్రంథాల ప్రస్తావన రాగానే వెనకాల పెట్టండి, ధార్మిక గ్రంథాలని పక్కన పెట్టండి, ముందు పెట్టండి, దానికి అద్దుకోండి, లేకపోతే పూజలు చేయండి, అగరబత్తులు వెలిగించండి. అలా ధార్మిక గ్రంథాలు కొంతమంది వ్యక్తులకి పరిచయం చేసేయడం వలన ఈ దౌర్భాగ్యం ఏర్పడింది. మీరు అస్సలు పక్కన పెట్టకండి, ముందు పెట్టండి, ధార్మిక గ్రంథాలను చదవండి, దాని ప్రకారం నడుచుకోండి, దాని ప్రకారం జీవించండి. అప్పుడు మాత్రమే సొసైటీలో హార్మనీ అనేది, బ్రదర్హుడ్ అనేది, పీస్ అనేది, పోలరైజేషన్ తగ్గడం అనేది జరుగుతుంది. అస్సలు పక్కన పెట్టదు హర్షితను. సరే అండి. సరే, సరే, సరే. నా డౌట్ ఏంటంటే, అసలు పరలోక జీవితం, ఈ పరలోక న్యాయస్థానం, ఈ శిక్షా బహుమానాలు అసలు వీటి అవసరం ఏంటి? అయినా ఒక మనిషి మంచివాడు అవ్వాలంటే పరలోకం వరకు ఎళ్ళాలా? ఇక్కడే పటిష్ట చట్టాలు తయారు చేసుకొని వ్యక్తిని సంస్కరణ చేయలేమా? ఓకే. ఒక క్వెషన్‌కి నేను మళ్ళీ కొన్ని క్వెషన్స్ అడుగుతాను. అసలు మీకు మీ అంతరాత్మకి క్వెషన్స్ అన్నమాట ఇవి. అవేంటి అంటే, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. జీవితాంతం ప్రజాసేవ చేసి, దేశ సేవ చేసి చనిపోయాడు. అతనికి తగిన బహుమానం లేదా గౌరవం లభించనే లేదు గదా! అని మీకు అనిపించినప్పుడు, మీకు అనిపించినప్పుడు, ఎందరో స్త్రీలను అత్యాచారాలు చేసి, చంపేసి, వారి శవాలను సైతం ఛిద్రం చేసిన దుర్మార్గులు సమాజంలో బహిరంగంగా తిరుగుతుంటే, వారికి తగ్గ శిక్ష లభించడం లేదేంటి దేవుడా అని మీకు అనిపించినప్పుడు, పదుల, వందల, వేల కొద్దీ అమాయక ప్రజలను చంపేసిన దుర్మార్గులు తిరిగి ప్రజలపై అధికారం చలాయిస్తూ ఉంటే, వారిని చూసి ఇతను ఇంతమందిని చంపేస్తున్నాడు గదా! అయినా సరే మళ్ళీ నాకు అధికారిగా వస్తున్నాడు, నా మీద అధికారాన్ని చలాయిస్తున్నాడు, ఇతనికి శిక్ష దొరకదా అని మీకు అనిపించినప్పుడు, అన్యాయానికి న్యాయం అనే ముసుగు తొడిగి తప్పుడు తీర్పులిచ్చి న్యాయాన్ని చంపేసినప్పుడు తగిన న్యాయం ఎందుకు దొరకడం లేదు అని మీరు ఆక్రోశించినప్పుడు, మీ మనస్సాక్షిని అడగండి. ఒక గొప్ప వ్యక్తి జీవితాంతం చేసిన మంచి పనులకు, ప్రజాసేవకు తగ్గ శాశ్వత ప్రతిఫలం, బహుమానం లభించాలా వద్దా అని. ఇంకా అనేక మందిని చంపేసి ఎందరో స్త్రీల మాన మర్యాదలను మంటగలో కలిపేసిన, చట్టాల్ని తనకు అనువుగా, చట్టాల్ని చుట్టంగా మార్చేసుకుని, సాక్ష్యాలను తారుమారు చేసి జీవితాంతం బయట హ్యాపీగా, జాలీగా, ఏ నొప్పి లేకుండా, ఏ బాధ తెలియకుండా నేరాలు చేస్తూ తిరుగుతున్న ఎందరో దుర్మార్గులు పాపాలకు తగ్గట్టు శాశ్వత శిక్ష లభించాలా వద్దా అని మీ మనస్సాక్షిని అడగండి. ఒకవేళ ఒకవేళ ఆ సమయంలో మీ మనస్సాక్షి అవును అని సమాధానం చెప్తే ఖచ్చితంగా నమ్మండి. దీనికి ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు, ఎటువంటి నిరూపణలు అవసరం లేదు, ఎటువంటి లాజిక్లు అవసరం లేదు, ఎటువంటి మ్యాజిక్లు అంతకంటే అవసరం లేదు. సరే. కానీ చాలా మంది నేరస్తులు చట్టం ద్వారా గూడా శిక్షింపబడుతున్నారు గదా! మరి దీనికేమంటారు? ఇక్కడ ఉన్న చట్టాల గురించి మనకు తెలియనిదే ఉందండి. ఇక్కడ చట్టాల్లో ఒక హత్య చేస్తే మహా అయితే ఎంత వేస్తారు? లైఫ్ వేస్తారు. మహా అయితే ఇంకా ఎక్కువ అంటే ఏం చేయగలరు? ఉరి వేయగలరు. అదే వ్యక్తి ఒక 100 మందిని చంపారనుకోండి, అతన్ని ఏం చేయగలరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఇంకా మహా అయితే ఏం చేస్తారు? ఉరి తీస్తారు. ఇది బ్యాలెన్స్ అవుతుందా? ఒక వ్యక్తిని చంపిన వ్యక్తికి అదే శిక్ష, 100 మంది చంపిన వ్యక్తికి అదే శిక్ష. ఇది ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? అవుతుందా బ్యాలెన్స్ హర్షిత? ఇది బ్యాలెన్స్ అవుతుందా? ఎంత మాత్రం అవ్వదు. అవ్వట్లేదు కదా! మరి బ్యాలెన్స్ చేసేటువంటి న్యాయస్థానం ఒకటి ఉండాలి కదా! అది మనకి ఇక్కడ ఏ న్యాయస్థానంలో కూడా బ్యాలెన్సింగ్ ఎవరు చేయలేకపోతున్నారు కదా! బ్యాలెన్స్ చేసే న్యాయస్థానం ఖచ్చితంగా ఒకటి ఉండాలా లేదా? ఉండాలి. ఉండాలి. అదే పరలోక న్యాయస్థానం, అదే దైవ న్యాయస్థానం, అదే మరణానంతర జీవితం మనకు లభించేటువంటి న్యాయం. తప్పనిసరిగా ఉండాలని మీరే చెప్పారు. ఆ తప్పనిసరిగా జరిగే న్యాయమే పరలోక న్యాయస్థానం. మరణానంతర జీవితంలో మనకు దొరికేటువంటి న్యాయస్థానం. ఆ తప్పనిసరిగా న్యాయం చేసేవాడే భగవంతుడు. గాట్ ఇట్? ఓకే. మీరు చెప్పిందంతా బానే ఉంది. చనిపోయిన తర్వాత ఇంకో లైఫ్ ఉందని నేను నమ్ముతున్నా. ఓకే. కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది అని నమ్ముతూ జీవించి, చనిపోయాక అది లేదనుకోండి, నా పరిస్థితేంటి? ఇప్పుడు ఈ ఏ మరణానంతర జీవితం ఉంది అని ఎళ్లి చూసొచ్చినోళ్ళు లేరు, ఎక్స్‌పీరియన్స్ అయినోళ్ళు అంతకన్నా లేరు. అప్పుడు నా పరిస్థితేంటి?
ఏమైపోదండి. ఆకాశం, భూమి ఏం తలక్రిందులైపోదు. కొంపలేం అంటుకుపోవు. ఒకవేళ మీరు మరణానంతర జీవితం ఉంది అని నమ్ముతూ మంచి పనులు చేసి వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ ప్రజల దృష్టిలో, మీ ఇంటి వారి దృష్టిలో, మీ స్నేహితుల దృష్టిలో, మీ ఇరుగు పొరుగు వారి దృష్టిలో సింపుల్‌గా ప్రజల గుండెల్లో మీరు ఒక మంచి పర్సనాలిటీగా శాశ్వతంగా ఉండిపోతారు. అలాగైనా మీకు లాభమే గదా! ఒకవేళ నిజంగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పటిదాకా చెప్పిన లాజిక్ ప్రకారం ఖచ్చితంగా ఉంది. అటు ప్రజల దృష్టిలో మీరు ఎలాగా గొప్పోళ్ళే. ప్రజల గుండెల్లో ఎలాగా గొప్పోళ్ళే. ఆ లాభం మీకు ఎలాగో దొరికేసింది. కానీ దానితో పాటు భగవంతుడి దగ్గర, సృష్టికర్త దగ్గర శాశ్వత బహుమానం కూడా దొరుకుతుంది. అది రెండవ లాభం. 2 లాభాలు మీకు. కాబట్టి మరణానంతర జీవితం ఉంటే అప్పుడు నా పరిస్థితి లేదని నమ్మేవారి కంటే చాలా బెటర్‌గా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే మీ పరిస్థితి చాలా బెటర్‌గా ఉంటుంది. ఎలా చూసినా ఐదర్ లాజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా లేకపోతే రేషనల్‌గా లేకపోతే శాస్త్రీయంగా మీరు అలా చూసినా ఇది ప్రాఫిట్ ఆఫర్ ఇది. ఇది ప్రాఫిటబుల్ డీల్. అసలు మీరు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేనటువంటి డీల్. ఎలా చూసినా దీనివల్ల మీకు బెనిఫిటే. ఇలా చూసినా దీనివల్ల లాభమే. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమైపోద్ది అని. ఓకే అండి. ఫుల్ క్లారిటీ వచ్చేసింది నాకైతే. మీరేమంటారు రమాదేవి? ఆ! ఓకే. అంతా బానే ఉంది కానీ, చనిపోయిన తర్వాత శాశ్వతమైన బహుమానం దేవుని దగ్గర నుంచి దొరుకుతుందని చెప్తున్నారు. అంతే కదా! అసలు దేవుడు శిక్షించేవాడైతే, దేవుడు బహుమానం ఇచ్చేవాడైతే, దేవుడు మనందరిని సృష్టించిన వాడైతే, దేవుణ్ణి సృష్టించిన వాడెవడు? ప్రతి దాన్ని సృష్టించిన వాళ్ళు ఉన్నారు కదా! మరి దేవుణ్ణి సృష్టించిన వారెవరు? అర్థమైందా హర్షిత గారు? కెన్ యూ రిపీట్ అగైన్ విత్ సింపుల్ వే? అన్నిటిని ఒకరు సృష్టించారండి. మరి ప్రతి దానికి ఒక సృష్టికర్త అనేవారున్నారు. మనం ఓకే. పుట్టాం. దేవుడు పుట్టించాడు. మరి ఆ దేవుడిని ఎవరు పుట్టించారు? మరి ఆయన ఓకే. ఎలా వచ్చాడు? ఓకే. నాకర్థమైంది. అసలు సృష్టికర్త ఎలా ఉనికిలోకొచ్చాడు? అసలు మనం అందరం ఎగ్జిస్టెన్సీలోకి రావడానికి సృష్టికర్త కారణమైతే, ఆ సృష్టికర్త ఎగ్జిస్టెన్సీ ఎలా పాసిబుల్ అయింది? ఇదేనా మీ ప్రశ్న? అవునండి. వెరీ సింపుల్ అండి. ఓ నిర్మాణం ఉందనుకోండి. ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి. దాని వెనకాల ఒక ఇంజినీర్ ఉండడం ఎంత వాస్తవమో, ఒక పెయింటింగ్ ఉందనుకోండి. దాని వెనక ఒక ఆర్టిస్ట్ గాని, ఒక పెయింటర్ గాని, ఒక కళాకారుడు గాని ఉండడం ఎంత వాస్తవమో, ఒక బుక్ ఉందనుకోండి. దాని వెనకాల ఒక రచయిత ఉండడం ఎంత కామన్ విషయమో, సృష్టి అన్నది ఉనికిలోకి ఉన్నప్పుడు దాని వెనక ఒక సృష్టికర్త ఉండడం కూడా అంతే కామన్. అన్నది కామన్ సెన్స్ పనిచేసే వారెవరైనా ఒప్పుకొని తీరాల్సిన విషయమే. ఎగ్జాక్ట్‌లీ మీరు చెప్పిన పాయింట్ కూడా అదే. ఇంకా ఇంకొంచెం ఇన్ డెప్త్ డీటెయిల్స్‌లోకెళ్తే ఇంట్లో వెలిగే బల్బ్ సైతం ఒక సైంటిస్ట్ తాలూకు మేధాశక్తి లేకుండా తయారవ్వడం సాధ్యమా? అసాధ్యమా హర్షిత? ఒకసారి రిపీట్ చేయండి. మీ ఇంట్లో అందరి ఇళ్లలో బల్బులు వెలుగుతున్నాయి కదా! అది ఆ! వెలుగుతుంటే దాని వెనకాల ఒక శాస్త్రవేత్త యొక్క ఇంటెలిజెన్స్ ఉందా? లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. మరి చాలా విచిత్రంగా సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, పూర్తి సౌర కుటుంబం, విశ్వ వ్యవస్థ ఏ మేధాశక్తి లేకుండా వాటికవే ఉనికిలో వచ్చేసి పని చేసేస్తున్నాయి. ఆమె కంట్రోల్ చేసేసుకుంటున్నాయని చెబుతుంటారు చాలామంది. పైగా ఈ రకమైన ఆలోచనా విధానానికి వారు పెట్టుకున్న ముద్దు పేరు హేతుబద్ధమైన ఆలోచనా విధానం. అయితే ఇంకా పాయింట్ ఏంటి అంటే అయితే సృష్టి ఉనికిలో ఉండడమే సృష్టికర్త ఉనికిలో ఉన్నాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. అన్నది వాస్తవం. ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. కానీ చాలా మంది ఇక్కడ ఇప్పుడు రమాదేవి రైజ్ చేసిన క్వెషనే చాలా మంది రైజ్ చేస్తారు. అయితే ఆ సృష్టికర్త ఎలా ఉనికిలోకొచ్చాడు? ఆయనకు అన్ని శక్తి, సామర్థ్యాలు ఎలా వచ్చాయి? ఇది క్వెషన్. దీనికి సమాధానం చాలా జాగ్రత్తగా వినండి. దీనికి సమాధానం ప్రతి ఎఫెక్ట్‌కి ఒక కాజ్ అనేది ఉంటుంది. ఇది ఎవరు చెప్తున్నారు? హర్షిత ఇది ఎవరు చెప్తున్నారు? ప్రతి ఎఫెక్ట్‌కి ఒక కాజ్ అనేది ఉంటుంది. ఈ ఫార్ములా ఎవరు చెప్తున్నారు? సైన్స్ ఇది ప్రతి చెప్తుంది. సైంటిస్ట్ చెప్తున్నాడు. ప్రతి సైన్స్ చెప్తుంది. సైన్స్ కూడా చెప్తుంది. ఇదైతే మనం కొట్టిపడేయలేనటువంటి వాస్తవం. కానీ ఆ కారణానికి మూల కారణం ఏమిటి? అన్నదానికి సైన్స్ దగ్గర కూడా, సైంటిస్టుల దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు. అదెలా మీకు ఇంకా మీకు ఇంకా మీకు రిలేటబుల్‌గా చెప్తాను. అదెలా అంటే ఉదాహరణకు సైన్స్ ఉంది. సైన్స్ ఏం చెప్తుంది? మానవ శరీర నిర్మాణం అనేక అవయవాల కారణంగా ఏర్పడితే,
ఆ అవయవాలు ఏర్పడడానికి అనేక టిష్యూల కలయిక కారణం. అనేక టిష్యూలు ఏర్పడడానికి ఏం కారణం? అనేక కణాలు కారణం. ఆ అనేక కణాలు చురుకుగా ఉండడానికి ఏం కారణం? అందులో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కారణం. అంతవరకే సైన్స్ చెప్తుంది. కానీ అది దాటి ఆ కణంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగే అతి సూక్ష్మ మైక్రో వ్యవస్థ నుండి సౌర కుటుంబం సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే అతిపెద్ద మ్యాక్రో వ్యవస్థ వరకు ఎవరు వాటిని ఉనికిలోకి తెచ్చారు? సూక్ష్మం నుండి బ్రహ్మాండం వరకు ఉన్న ఆయా వ్యవస్థలను డిసిప్లిన్‌తో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అన్నదానికి సైన్స్ దగ్గర ఏం లేదు హర్షిత? సమాధానం లేదు. ఖచ్చితంగా సమాధానం లేదు. ఇక్కడ వరకే చెప్తుంది. అంతకు మించి ఏంటి అన్నది సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. ఇంకొక క్వెషన్ ఏంటంటే హర్షిత, అసలు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఆహ్, విశ్వం ఆవిరించడానికి కారణం ప్రారంభంలో జరిగిన ఒక మహా విస్ఫోటనం అని సైన్స్ చెప్తుంది. ఖచ్చితంగా చెప్తుంది. మరి ఆ బిగ్ బ్యాంగ్‌కు కారణం ఏంటి? ఆ మహా విస్ఫోటనాన్నే బిగ్ బ్యాంగ్ అని కూడా అంటారు. యాస్ యూ నో. కానీ ఆ బిగ్ బ్యాంగ్‌కు కారణం ఏంటి? అంటే ప్రారంభంలో అనేక వాయువులతో కూడిన దట్టమైన పొగ, దాని ద్వారా ఒక ప్రైమరీ నెబ్యులా ఏర్పడి ఒక మహా విస్ఫోటనం జరిగి తత్ఫలితంగా గ్రహాలు ఏర్పడ్డాయని సైన్స్ చెప్తుంది. మరి ఆ బిగ్ బ్యాంగ్‌కు కారణమైన వాయువులు ఏర్పడడానికి కారణం ఎవరు? దీనికైతే సైన్స్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. అవునా కాదా? అవునండి. ఖచ్చితంగా అవును. ఎందుకంటే సైన్స్ తన పరిధిలో దొరికే వస్తువులపై పరిశోధన చేసి ఫలానా విషయానికి కారణం ఏమిటి అన్నంత వరకే సమాధానం చెప్పగలదు. ఉదాహరణకు సూర్యుడు నిరంతరాయంగా మండుతూ వెలగడానికి దాని ఉపరితలంపై హైడ్రోజన్ అణువులు హీలియం ఉత్పత్తి చేస్తూ ఉండడం కారణమని మాత్రమే చెప్పగలదు. కానీ దానిపై బిలియన్స్ ఆఫ్ ది ఇయర్స్‌గా హైడ్రోజన్ విడుదల అవ్వడానికి కారణం ఏమిటి? ఎవరు? ఎవరైనా కేజీలు హైడ్రోజన్ ఏమన్నా సప్లై చేస్తున్నారా భూమి మీద నుంచి? లేకపోతే వేరే గ్రహాల నుంచి ఎవరైనా హైడ్రోజన్‌ని, ఆ హీలియాన్ని ఎవరైనా సప్లై చేస్తున్నారా? అసలు ఎంత పరిమాణంలో హైడ్రోజన్ ఉనికిలోకి తెస్తున్నది ఎవరు? అంత టన్స్ ఆఫ్ ది హైడ్రోజన్‌ని అక్కడ ఎగ్జిస్టెన్స్‌లోకి తీసుకొస్తుంది ఎవరు? అన్న ప్రశ్నకు సైన్స్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఇంకా అన్నింటికంటే ముఖ్యం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సైన్స్ ఇప్పటి వరకు ఆధునిక టెలిస్కోపుల ద్వారా, ఉపగ్రహాల ద్వారా కనుగొన్న విశ్వం ఎంతో తెలుసా అండి? 100% గనుక విశ్వం ఉంటే అందులో 4% మాత్రమే కనుక్కుంది. ఇంకా 96% విశ్వ రహస్యాలు సైన్స్ పరిధిలోకి ఇంకా రాలేదు. ఎందుకంటే పూర్తిగా రాదు కూడా. ప్రాబబ్లీ పూర్తిగా రాదు కూడా. మనిషి జ్ఞానం, వయస్సు, గ్రహణ పరిధి కొన్ని పరిమితులకు మాత్రమే లోబడి ఉంది. అది అపరిమితమైన విషయాల తాలూకు రహస్యాలను విడదీసి ఎప్పటికీ చెప్పలేదు, విశ్లేషించలేదు. ఇంకా మీకు రిలేటబుల్‌గా చెప్పాలి అంటే మీరు ఒక పెద్ద అడవి ప్రాంతంలో కూర్చొనున్నారు. మొత్తం చుట్టుపక్కలంతా చీకటిమయంతో కూడుకొని ఉంది. మీ చేతిలో ఒక కొవ్వొత్తుంది. దాన్ని వెలిగించారు. కొవ్వొత్తి వెలుగు ఎంతవరకు ఉందో అది సైన్స్. కొవ్వొత్తి వెనకాల ఉన్న అనంతమైనటువంటి చీకటి ఏదైతే ఉందో సైన్స్ ఇప్పటి వరకు కనిపెట్టని అనంతమైనటువంటి విశ్వ రహస్యాలు. కాబట్టి నాకు తెలీదు కాబట్టి అది లేదు అని చెప్పడం ఖచ్చితంగా మూర్ఖత్వం అవుతుంది. నా స్నేహితుడు ఫలానా ఊర్లో ఉన్నాడు. ఫలానా సంథింగ్ ఎక్స్‌వైజెడ్ ఊర్లో ఉన్నాడు. ఆ ఊర్లో ఉన్నారో లేదో నా స్నేహితుడు అని నాకు తెలీదు. తెలీదు కాబట్టి నేను దేన్ని ఒప్పుకోవాలి? నాకు తెలీదు అన్న విషయాన్ని ఒప్పుకోవాలి. అంతేగాని అస్సల ఆ ఊర్లోనే లేరు అని చెప్పడాన్ని ఖరాఖండిగా చెప్పడాన్ని అదేమంటారు? దాన్నేమంటారు? ఖచ్చితంగా మూర్ఖత్వం అంటారు. ఇంకా అత్యాధునిక సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ, అనంతమైన విశ్వ రహస్యాలే సంపూర్ణంగా విశ్లేషించలేని మనిషి జ్ఞానం ఎలాంటిది? ఇందాకడ చెప్పినట్టు లిమిటెడ్ మాత్రమే. అది దాని గ్రహణ పరిధిలో లేని అపరిమితమైన అన్‌లిమిటెడ్ రహస్యాలను గ్రహించలేదు. అలాంటప్పుడు అనంతమైన విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చి, దాంట్లో డిసిప్లిన్ పెట్టి, దాన్ని కంట్రోల్ చేస్తున్న సృష్టికర్త అస్తిత్వాన్ని, దాని జ్ఞాన పరిధిని ఫలానా ఇది అని విశ్లేషించడం మనిషి యొక్క జ్ఞానానికి, అతని గ్రహణ పరిధికి బియాండ్ థింగ్ అనమాట. అతీతమైనటువంటి విషయం అది. అలాంటప్పుడు సృష్టికర్త ఉంటే ఎక్కడున్నాడు? ఉంటే చూపించండి. ఎక్స్‌పీరియన్స్ చేసారా మీరు? మీ కల్లో వచ్చారా? మీరెప్పుడైనా ఆయన్ని ఎళ్లి కలిసారా? హలో చెప్పారా? వాట్సాప్‌లో మెసేజ్ పంపించారా? ఒకవేళ అలా జరగకపోతే ఆయన ఉనికి ఎలా ఏర్పడింది అని ప్రశ్నించడం. కాబట్టి ఇదేం జరగలేదు కాబట్టి ఏ సృష్టికర్త లేడని తీర్మానించడం ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు అదేమవుతుంది? మూర్ఖత్వం అవుతుంది. అలాగని మళ్ళీ పాయింట్‌కొచ్చినట్లయితే అలాగని ధార్మిక గ్రంథాలు సృష్టికర్త ఫలానా విధంగా ఏర్పడ్డాడని గాని,
ఫలానా విధంగా ఉంటాడని గాని చెప్పవు. కానీ సైన్స్ కంటే ఒక అడుగు ముందుకు వేసి సృష్టిలో యావత్తు ఉనికిలోకి తెచ్చి ఇందాకడ చెప్పినట్టు డిసిప్లిన్‌గా నడుపుతుంది ఒక మహాశక్తివంతుడైన ఒక సృష్టికర్త మాత్రమే అనే సమాచారాన్ని ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలు అందిస్తున్నాయి. కారణం మనం ముందు చెప్పుకున్నట్టే మనిషి జ్ఞానం ఎటువంటిది హర్షిత? పరిమితమైనది. లిమిటెడ్ ఎడిషన్. అది దాని గ్రహణ పరిధిలో లేని అపరిమితమైన రహస్యాలను ఏం చేయలేదు? అది ఎంత మాత్రం ఖచ్చితంగా గ్రహించలేదు. కాబట్టి సృష్టికర్త యొక్క అస్తిత్వం కూడా ఆ కోవకు చెందిందే. కాబట్టి అసలు సృష్టికర్త ఎలా ఉనికిలోకి వచ్చాడు అన్నది ఆలోచించకుండా ఆయన్ని సృష్టిని పరిశీలించి ఆలోచించి గుర్తించాల్సిందిగా ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత శాస్త్రాలు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ శాస్త్రాలు కోరుతున్నాయి. ఆలోచన లేకుండా మానవుల్ని, జంతువుల్ని, విగ్రహాల్ని దైవాలుగా చేసుకొని అజ్ఞాన వైఖరిని అవలంబించొద్దు. అలా మీరు చెయ్యొద్దు అని స్ట్రాంగ్ గా వార్న్ కూడా చేస్తున్నాయి, వారిస్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి కూడా. హర్షిత. ఓకే. ఆల్రైట్. అసలు నాకు తెలిసి సమస్య అంతా వచ్చింది ధార్మిక గ్రంథాల దగ్గరే. ముస్లింల అయ్యో దగ్గర ఉన్న ధార్మిక గ్రంథం ఏంటి? ఖురాన్. పెద్ద సమస్య. ధార్మిక గ్రంథాల సమస్య ఏంటి? వినండి, నేను బాగా విశ్లేషిస్తాను మీకు అర్థమయ్యే విధంగా నా డౌట్‌ని. షూర్. క్రైస్తవుల దగ్గర ఉన్న ధార్మిక గ్రంథం ఏంటి? బైబిల్. హిందువుల దగ్గర ఉన్న ధార్మిక గ్రంథం ఏంటి? వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. మరి ఈ ధార్మిక గ్రంథాలు కలిగి ఉన్న ధార్మికుల్లో ఉన్నటువంటి సమాజమే కదా నేరాలకు, ఘోరాలకు పాల్పడుతుంది. ఇటువంటి సమాజంలోనే కదా క్రైమ్ పెరిగిపోతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది ధార్మికులు మన భారతదేశంలోనే కదా ఉంది. మరి ఈ అవును. ధార్మిక గ్రంథాలు ఉన్నప్పుడు, ఇంత ధార్మికత ఉన్నప్పుడు ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా సమస్య ధార్మిక గ్రంథాల్లోనే ఉంది. ధార్మిక ఉమ్. గ్రంథాలే వీళ్ళని ఇలా చేయండి అని బోధిస్తున్నాయి. కాబట్టి ఆ ధార్మిక గ్రంథాలను వదిలేస్తే ఈ తప్పులన్నీ ఆగిపోతాయి. మీరేమంటారు షరీఫ్? ఏమంటానంటే యాక్చువల్ గా సేమ్ దీనికి కోరిలేట్ క్వశ్చనే ఇందాక కూడా మీరు ఒకటి అడిగారు. అక్కడ నేను ఇన్ డెప్త్ డీటెయిల్ ఇవ్వకపోవడం నా వల్ల పొరపాటు జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఇచ్చేసి ఉంటే మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు అడిగేవారు కాదు. ఓకే, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఖండించదగ్గ విషయం. ఇప్పుడు ఒక 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 పెద్ద తరగతి గది ఉందనుకోండి, ఒక పెద్ద క్లాస్ రూమ్ ఉందనుకోండి, అందులో టీచ్ చేసే టీచర్ కొంతమంది విద్యార్థులు ఉన్నారనుకోండి. ఎగ్జాంపుల్ గా ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మందికి విద్య ఒకే విధంగా బోధిస్తారు. ఎటువంటి తన భేదాలు, తారతమ్యాలు లేకుండా బోధిస్తారు. అందులో ఉన్నటువంటి 10 మంది విద్యార్థుల్లో బాగా చదువుకొని ఒక 5గురు ఐఏఎస్, ఐపీఎస్ సంథింగ్ ఒక గొప్ప స్థితిలో, స్థాయిలో, ఒక ఉన్నత స్థితిలో ఉంటారు. ఇంకొక 5గురు వచ్చిన పర్పస్ మర్చిపోయి, చేయాల్సిన పని మర్చిపోయి, అసలు చదువు అంతా మానేసి ఎందుకు పనికి రాకుండా తిరుగుతారు. వీళ్ళు ఏమవుతారు? సంథింగ్ ఏదోటి అవుతారు. ఎందుకు పనికి రాకుండా పోతారు. లేకపోతే అందులో ఒకళ్ళిద్దరు ఒక పెద్ద గజ దొంగలు అయిపోవచ్చు. లేకపోతే అందులో ఒకళ్ళిద్దరు సంథింగ్ ఇంకేదైనా అయిపోవచ్చు. లేకపోతే చదువుకున్న వాళ్ళలోనే సంథింగ్ ఏదైనా క్రైమ్ లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లోపం ఎవరిది? విద్య నేర్పించిన టీచర్దా? లేకపోతే విద్య టెక్స్ట్ బుక్ ద్వారా నేర్పించిన ఆ టెక్స్ట్ బుక్ దా, ఆ పుస్తకాలదా? ఖచ్చితంగా ఇక్కడ లోపం ఎవరిది అంటే విద్యార్థులదే. అందులో విద్య యొక్క డీప్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది గ్రహించి అది తీసుకొని ఒకరు గొప్ప వ్యక్తి అయ్యారు, ఇంకొకళ్ళు దొంగ అయ్యారు. కాబట్టి టీచర్ని మనం ఎంత మాత్రం తప్పుపట్టలేము. అదే విధంగా టెక్స్ట్ బుక్ ని కూడా మనం ఎంత మాత్రం తప్పుపట్టలేము. ఖచ్చితంగా లోపం ఎవరిది అంటే విద్యార్థిదే. సో ఇప్పుడు మళ్ళీ మీ పాయింట్ దగ్గరకు వచ్చినట్లయితే దైవ భావన తాలూకు విశ్వాసాలను సామాన్య పరిభాషలో మత విశ్వాసాలు అన్నప్పటికీ మీరు చెప్పినట్టు ధార్మిక గ్రంథాలు ప్రబోధించే శాస్త్రీయ సనాతన శాంతి ధర్మానికి కొందరు స్వార్థపూరిత వంచక పండితులు, లేకపోతే బోధకులు అనుకోండి, లేకపోతే ముల్లాలు అనుకోండి, కనిపెట్టిన మూఢత్వ మత వ్యవస్థలకు, కుల వ్యవస్థలకు, వాటి తాలూకు విశ్వాసాలకు ఎటువంటి పొందన ఉండదు. అది ధార్మిక గ్రంథాల నిష్పక్షపాత పరిశీలన చేసేవారికి ఇట్టే అర్థమవుతుంది. మీకు పాయింట్ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అంటే ఇందాకటి చెప్పిన పాయింట్ ఇది కూడా ధార్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్నటువంటి ధర్మం ఒకటి, సనాతన ధర్మం ఒకటి, శాంతి ధర్మం ఒకటి, అవి చేత పట్టుకున్న ధార్మికులు కలిగి ఉన్నటువంటి విశ్వాసాలు ఒకటి, అవి చేత పట్టుకున్న పండితులు, బోధకులు, ముల్లాలు ప్రవేశపెట్టినటువంటి విశ్వాసాలు ఒకటి. కాబట్టి మనం ఇక్కడ ధార్మిక గ్రంథాలను ఎంత మాత్రం పాయింట్అవుట్ చేయకూడదు. ఎంత మాత్రం వేలు పెట్టడానికి, మనం పేరు పెట్టడానికి ఏ మాత్రం మనం సరిపోము. ఎందుకంటే లోపం సమాజంలో ఉంది, లోపం పండితుల్లో ఉంది, లోపం బోధకుల్లో, ముల్లాల్లో ఉంది.
లోపం ప్రజల్లో ఉంది. లోపం గ్రంథాల్లో ఎంత మాత్రం లేదు. కాబట్టి సామాన్య ప్రజలు మీరు ఎలాగైతే పొరపాటు పడ్డారో, సామాన్య ప్రజలు కూడా చేసే అతి పెద్ద తప్పేమిటంటే, ఒకటి ధార్మిక గ్రంథాలను పరిశీలనగా చదివి, వాస్తవ ధార్మిక దృక్పథాలను తెలుసుకోవడానికి సమయం ఎలాగో తీయరు. ఎందుకంటే బిజీ లైఫ్స్ కాబట్టి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ధార్మిక గ్రంథాలు చదివే తీరిక, సమయం ఎవరికుంటుంది? తీయరు. పైగా మత ప్రబోధనలు చేసే పండితుల పాండిత్యాన్ని, వారి భారీ వేషధారణను చూసి వారు చెప్పేదంతా వేదం అనుకుంటారు. వారు చెప్పేదంతా బైబిల్ అనుకుంటారు. వారు చెప్పేదంతా ఖురాన్ అనుకుంటారు. వారు చెప్పేదంతా 100% కరెక్టే అయి ఉంటుందని వారేం చేస్తారు? తమకు తామే జస్టిఫై చేసేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఇదెలా చెప్తారు మీరు? ధార్మిక గ్రంథాల్లో ఉన్నదానికి, సమాజంలో ఉన్నదానికి వ్యతిరేకం అని మీరెలా చెప్తారని మీకు సందేహం రావచ్చు. దీనికి సింపుల్ ఏంటి అంటే, ఉదాహరణకు పూర్తి బైబిల్ మీరు గనక పరిశీలించినట్లయితే, త్రిత్వము అన్న పదం గాని, ట్రినిటీ అన్న పదం గాని, దేవుడు త్రిత్వమై ఉన్నాడని గాని, యేసు తనకు తాను దేవుడని చెప్పుకున్నట్టు గాని మనం ఎక్కడా చూడలేం. పైగా ఈ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పూర్తి బైబిల్‌లో దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడని ఖరాఖండిగా చెప్పబడిన వైనాన్ని, యేసు తనకు అతీతంగా యెహోవాగా పిలువబడ్డ దేవుణ్ణి పరిచయం చేస్తున్న వైనాన్ని మనం చూడగలం. కానీ మిరిమిట్లు గొలిపే భారీ వేదికపై సూటు, బూటేసుకొని మంచిగా టిప్ టాప్‌గా రెడీ అయ్యి, హుందాగా తయారై ఎవరైనా అయ్యగారు బైబిల్ చేతిలో పట్టుకొని యేసు దేవుడై ఉన్నాడు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని కేకలు పెడుతూ చెబితే, చేతి కింద కూర్చునే పిచ్చి జనాల పాపం అయ్యగారు ఎంతో లోతుగా బైబిల్ చదివి చెప్తున్నారు. అయినా ఇంత స్థాయిలో ఉన్న ఆయనకు తెలీదా ఏంటి? ఆయన చెప్పింది 100% నిజమే అయి ఉంటుందని స్టేజ్ కింద కూర్చున్నోళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టేసి గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. అలాగే ఇంకా మీకు సవివరంగా మనం వెళ్తే ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించిన ఈ సృష్టికి దేవుడు ఒక్కడే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మీరు ఆయన తప్ప వేరొకరిని వేడుకోకండి. ఆయన మీ కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాడు. మీరు నేరుగా ఆయన్నే ప్రార్థించుకోండి అని కొన్ని వందల వాక్యాల్లో అతి స్పష్టంగా చెప్తున్నప్పటికీ, ఖురాన్ దృక్పథాలకు వ్యతిరేకంగా ఈనాడు సమాజం ఎలా తయారైపోయింది? ముస్లిం సమాజం వసీల పేరు మీద కడప, అజ్మీర్ షరీఫ్ పేరు మీద అజ్మీరు వగైరా దర్వాలకు పోటెత్తిపోయే లక్షల మంది ముస్లింలు ఈ రోజు మనకు సమాజంలో కనిపిస్తారు. ఇంకా అంతేకాదు, మొహర్రం వస్తే మొత్తం రక్తాలు చిందేసేలాగా కొట్టుకోవడాలు, కోసుకోవడాలు, రక్కుకోవడాలు, కొరడాలతో విపరీతంగా వారిని వారే హింసించుకోవడాలు, అదే ధార్మికత, అదే ఖురాన్ బోధించింది, లేకపోతే అదే ధర్మం అన్న పిచ్చిలో వెర్రి జనం. ఇంకా మిలాదున్నబి, ఇంకా ప్రవక్త వారు పుట్టారండి, ఆ రోజు ఊరేగింపండి, మిలాదున్నబి అండి, ఇంకా దీని మీద ఇంకా రొట్టెల పండ్ల వగైరా ఇస్లాంలో లేని అతి హేయమైనటువంటి ఆచారాలను కూడా అనకూడదు. ఈ దురాచారాలన్నీ తలకు పచ్చరంగు పగిడీలు, పొడవాటి గడ్డాలు, కళ్ళల్లో సురమా సెంట్లు కొట్టుకుని, కుర్తా పైజామా తొడుక్కుని, పైకి పెద్ద ముస్లిం పండితుడు వేషాలు ధరించిన కొందరు ముల్లాలు ప్రవేశపెట్టినవే. ఈ ముల్లాలను చూసి అమాయక జనం ఏమనుకుంటారు? వారికి ఎంతో ఖురాన్ జ్ఞానం ఉందండి, ఈ ఆచారాలన్నీ తమకు నేర్పుతున్నారండి అనుకుని వారు చెప్పిందంతా వీళ్ళు కూడా ఏం చేస్తారు? గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఇంకా హైందవ సమాజంలో గనక మనం గమనించినట్లయితే, వేదాల్ని, ఉపనిషత్తుల్ని, భగవద్గీతని మనం పరిశీలించినట్లయితే, ఏకం ఏవ ద్వితీయం, సర్వేశ్వరుడైన దేవుడు ఒక్కడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఏకం సత్ విప్రా బహుతా వదంతి అన్నది వేదోపనిషత్తుల ప్రకటన. ఎవరైతే ప్రాకృతిక వస్తువులను పూజిస్తారో వారు చీకటిలో ప్రవేశిస్తారు, ఎవరైతే సంభూతిని పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు అన్నది వేదం చేస్తున్నటువంటి స్ట్రాంగ్ వార్నింగ్. వేదం ఇస్తున్నటువంటి స్ట్రాంగ్ వార్నింగ్, గట్టి హెచ్చరిక చేస్తుంది వేదం. అయినప్పటికీ వేదోపనిషత్తులే మాకు మూలం అని చెప్పే హిందువుల్లో అనేక దైవాల ఆరాధన, విగ్రహ ఆరాధన ఎంత సర్వసామాన్యం అయిపోయిందంటే, తాము చేస్తుంది అంతవరకు కరెక్ట్ అన్నది ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి ఆలోచించలేనంత దూరం వారు వెళ్ళి, మన కళ్ళతో చూడజాలనిది కానీ మన దృష్టిని చూచేది మాత్రమే నిజ దైవము, ఇక్కడ ప్రజలు పూజించేవేవి దైవాలు కాదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నప్పటికీ, భూమిపై ఉన్న వాటిని అన్నిటినీ పూజించడమే హిందుత్వానికి ఏంటి అంటే కేర్ ఆఫ్ అడ్రస్. అలా మారిపోయింది. విగ్రహారాధన, బహుదైవారాధనలు కొందరు కాషాయం ధరించిన పండితున్నప్పుడు వారిని చూసి అమాయక జనం, వారికి ఎంతో వైదిక జ్ఞానం ఉందండి, కాబట్టి ఇవన్నీ మనకు చెప్తున్నారండి, కాబట్టి ఇవన్నీ మనకు నేర్పిస్తున్నారని అని గుడ్డిగా ఇక్కడ కూడా కొంతమంది అమాయక ప్రజలు ఏం చేస్తున్నారంటే ఫాలో అయిపోతుంటారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలుసు. భగవంతుడికి మొత్తం సృష్టించాడు కదా దేవుడు, ఆయనకి ఏం తెలియకుండా ఉండదు కదా. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఆయనకి తెలుసు భవిష్యత్తులో.
కాబట్టి దాని గురించి ఆయన భగవంతుడు ఏం చెప్పాడు? ప్రజలు శాస్త్రులను కాక శాస్త్రాలను మాత్రమే చదివి అర్థం చేసుకొని నడవలసిందిగా భగవంతుడు హెచ్చరించాడు. మీ ఇష్ట ప్రకారం నడుచుకోక ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అన్న సంశయం వచ్చినప్పుడు శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి అని గీతా శాస్త్రం. నువ్వు బ్రతుకు దినములన్నిటినూ ఆ గ్రంథము చదువుచుండవలెను అని బైబిల్ శాస్త్రం. మాట్లారా మీ దేవుని దగ్గర నుండి స్పష్టంగా మార్గం చూపే గ్రంథం వచ్చేసింది అని ఖురాన్ శాస్త్రం. ఈ శాస్త్రాలు ముందుగానే హెచ్చరించాయి. అయినప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో నేడు మన సమాజంలో చూసుకున్నట్లయితే అధిక సామాన్య ప్రజలు చేసే ఇందాక చెప్పుకున్నట్టు అతిపెద్ద తప్పు తాము నమ్మే సిద్ధాంతాలు గాని, విశ్వాసాలు గాని, నమ్మకాలు గాని కరెక్టా కాదా అని తేల్చుకునే స్కేల్ ఏంటి అంటే పండితుడు కాదు, బోధకుడు కాదు, ముల్లా కాదు. స్కేల్ ఏంటి? కేవలం ధార్మిక గ్రంథాలు మాత్రమే. అలా కాదండి, మత పండితులు బోధించే ఆ బోధనలే తీసుకొని అవన్నీ చదవబట్టే కదండి ఆయా పండితులు మాకు బోధిస్తుంది అని అనుకుని వారు చెప్పే ప్రతి మూఢనమ్మకాలను, ఆచారాలను, విశ్వాసాలను గుడ్డిగా చాలా మంది సామాన్య ప్రజలు నమ్మేస్తుంటారు. వారు ప్రదర్శించే మూఢనమ్మకాలను, వింత విన్యాసాలను చూసి ఓహో ఇదేమో ధర్మం, ఓహో ఇదేమో ధార్మికత, ఓహో ఇదేమో ధార్మిక గ్రంథాలు అని చాలా మంది మిస్‌అండర్‌స్టాండింగ్ కూడా చేసుకుంటారు లైక్ మీలాగా. కాబట్టి ఇక్కడ మతాన్ని, మత వ్యవస్థను, కుల వ్యవస్థను, ఈ సమాజంలో పెరిగిపోయినటువంటి మతం పేరు మీద జరిగే మూఢాచారాలను ఏవగించుకునేవారు, అసహించుకునేవారు, ఈసడించుకునేవారు, హేట్ చేసేవారు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, నిజానికి సనాతన ధర్మంలో కొందరు వంచక పండితులు చేసే తప్పుడు వివరణలు ప్రక్షాళన చేసి సరైన వివరణ ఇవ్వడానికి ధార్మిక గ్రంథాలు శృతి, వహి రూపంలో ప్రవక్తలపై ఆయా కాలాలలో అవతరించడం జరిగింది. ఉదాహరణకు ఒక ఆయత్ని గానికి మనం ఖురాన్‌లో గమనించినట్లయితే, పూర్వపు ప్రవక్తలకు మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. ఇప్పుడు ఈ జ్ఞాపికను నీపై అవతరింపజేశాము. ఎందుకంటే నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించడానికి, ప్రజలు స్వతహాగా ఆలోచించడానికి. ఈ విధంగా ఫాలో అవుతున్నారు కదా హర్షిత? అవుతున్నాను. ఈ విధంగా ప్రజల సమక్షంలో ఉన్న ధార్మిక గ్రంథాల సత్యాలను వివరించడం, సత్యాసత్యాలను వేరుపరచి చూపడం ధార్మిక గ్రంథాల యొక్క ఉద్దేశం. ఆ ఆబ్జెక్టివ్ తోనే వాటి అవతరణ అనేది జరిగింది. వాటిని చదివిన తర్వాత, చెప్పిన తర్వాత ఇంకొక స్పష్టమైనటువంటి విషయాలు చెప్తాయి ధార్మిక గ్రంథాలు. ఏంటి అంటే, మీ స్వభావంపై స్థిరపడండి అని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. మన స్వభావం ఏంటి? లాజికే కదా మన స్వభావం, కామన్ సెన్సే కదా మన స్వభావం. కాబట్టి అంటే మీరు చదివేసిన తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ మీరు చదివేసిన తర్వాత మీరు చేసే పని మీ సాధారణ వివేచన, లాజిక్ అందితేనే చేయమంటుంది తప్ప లాజిక్ లేకుండా హేతు విరుద్ధమైనటువంటి విశ్వాసాలను బలవంతంగా ఎవరో పెద్దలో, పండితులో, బోధకులో, ముల్లాలో చెప్పారు కాబట్టి లాజిక్ ను నొక్కిపెట్టి గుడ్డిగా వ్యవహరించమని ఎంత మాత్రం చెప్పట్లేదు. కాబట్టి హర్షిత, రమాదేవి, ధార్మిక గ్రంథాల అవతరణ లక్ష్యం కూడా మీరు చెప్పిన లక్ష్యమే. మత వ్యవస్థలో పెరిగిపోయిన మూఢత్వ విధానాలు, ఆచారాలు ఖండించి ప్రజలను హేతుబద్ధమైన ఆలోచనాపరులుగా మార్చడం. చాలా మంది ఇది ఇప్పుడు మేము చేస్తున్నాము, ధార్మిక గ్రంథాల వల్ల మూఢాచారాలు పెరిగిపోయినా అని అనుకుంటున్నారు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఈ మూఢాచారాలన్నీ ఖండించడం, చాలా వందల వేల సంవత్సరాల క్రితమే ఈ ధార్మిక గ్రంథాలు చేయడం మొదలెట్టేశాయి. కాబట్టి ప్రజలను శాస్త్రీయబద్ధమైన ఆలోచన విధానం వైపు నడపడమే ధార్మిక గ్రంథాల ఉద్దేశం. వాటి లక్ష్యం కూడా అదే ఇన్ఫాక్ట్ చెప్పాలండి. దట్స్ ఇట్ అండ్ దట్స్ ఆల్ హర్షిత. ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. సో నేను ఒకటి బాగా గమనించానండి. ఏంటంటే ఇప్పుడు వరకు నేను అడిగిన క్వశ్చన్స్‌కి మీరు ఒకలా రియాక్ట్ అయ్యారు. నేను ఎప్పుడైతే ఈ ధార్మిక గ్రంథాలు అని టచ్ చేశానో మీలో ఏదో తెలియని ఆవేశం, ఏదో చెప్పాలి అనే ఆకాంక్ష నేను బాగా గమనించానండి. సో మీరు చెప్పిన ఫ్లోలో నేను ఎక్కడ మధ్యలో ఆపడానికి కూడా ట్రై చేయలేదు. సో అలా వింటూ అలా స్టిక్ అయిపోయాను నేనైతే. సో నాకైతే కంప్లీట్‌గా అర్థమైపోయింది. రమాదేవి గారు, మీకు అర్థమైందా మరి? ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు. ఓకే, దెన్ అల్టిమేట్ కంక్లూజన్ ఇస్ వెరీ సింపుల్. అది రమాదేవి మీరు అలాగే చేస్తారు. ఇఫ్ ఐఎమ్ రైట్, సారీ, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, ఇఫ్ ఐఎమ్ రైట్ జాయిన్ విత్ మీ.
లేకపోతే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే కన్‌ఫ్యూజన్‌కి క్లారిటీ ఏంటి అంటే వెరీ సింపుల్ క్లారిటీస్ ఏంటి అంటే మన ముందున్నటువంటి మన ధార్మిక గ్రంథాలు. మీరు హైందవులైతే హ్యాపీగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అధ్యయనం చేయండి. ఆహ్, ఎటువంటి ఎటువంటి ఆల్రెడీ ఇన్‌బిల్డ్ ఆలోచనలతో కాకుండా ఒక వైట్ పేపర్ కింద నిష్పక్షపాత అధ్యయనం చేసినప్పుడు మాత్రమే సత్యాలు, యథార్థాలు బయటకొస్తాయి. ఆ బయటకొచ్చిన సత్యాలను మనం తీసుకొని ముందుకు వెళితేనే అంతిమ గమ్యానికి మనం ఖచ్చితంగా చేరుకోగలం. ఓకే.